ఇది 16 ఏళ్ళు అనేది మొన్నటిదాకా భారతదేశంలో ఉన్నా కూడా దాన్ని ఇప్పుడు దాన్ని పుష్ చేశారు. రేపు ఏళ్ళలో 21 కూడా చేస్తారంట. అంటే పిచ్చి పరాకాష్ఠకి చేరిందంటారు చూడండి, అలా అన్నీ తెలుస్తున్నాయి. ఇవాళ రేపట్లో 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి మొత్తం తెలిసిపోతున్నాయి. అవును, సరే వదిలేండి, 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి కూడా అమాయకులు ఉండొచ్చు. బట్ 16 ఏళ్ళు దాటిన తర్వాత కూడా నువ్వు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళని చిన్నపిల్లగా చూడాలి. ఈ అమ్మాయినంట ఐస్ క్రీమ్ ఇస్తాను లేకపోతే కూల్ డ్రింక్ ఇస్తాను అని చెప్పి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు వాడు. కాదు కదా, అమ్మాయికి ఏం తెలియదా 17 ఏళ్ళకి? చట్టం వేరు, న్యాయం వేరు సార్. చట్టం ఏం చెప్తుందంటే ఇది చెప్తుంది మనకి. అందుకే న్యాయమూర్తి అంటారు, చట్టమూర్తి అంటారు. అవును, ఎందుకంటే న్యాయస్థానంలో ఇటువంటి కేసులు అన్నీ కూడా వీగిపోవడానికి కారణం అదే. ఎందుకు జానీ మాస్టర్ కేసు తీసుకోండి, సేమ్ ఇదే కదా. ఏంటి ఎక్కడో ఒక చోట ఏజ్ ఫేక్ చేస్తున్నారు వీళ్ళు. అవును, ఇప్పుడు ఈ కేసులో ఏజ్ ఫేక్ గురించి మాట్లాడుతున్నారు కదా. జానీ మాస్టర్ కేసులో చూడండి ఏం చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు మైనర్ అని చెప్పింది, అప్పుడు కాంపిటీషన్ వెళ్ళడానికి మాత్రం ఆవిడ మేజర్, ఈవిడ డ్రైవింగ్ చేయడానికి మందు కొట్టడానికి ఈవిడ మేజర్ కదా. అలాగే ఆవిడ డాన్సులు చేయడానికి అన్నిటికీ కూడా మేజర్ అని చెప్పి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా అయితే అది కూడా 6 ఏళ్ళ తర్వాత 7 ఏళ్ళ తర్వాత ఇవన్నీ రివెంజ్ కేసులు తప్పదు ఇంకేమిటి. అవును.